మూవీ స్టార్టింగ్లో మ్యారిన్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతనికి ఒక సొంత బోట్ ఉంది. అతను ఒక డబ్బాలో మూత్రం పోసి దాన్ని ఒక ఫిల్టర్ చేసే మిషన్లో వేసి మళ్ళీ ఆ ఫిల్టర్ చేసిన మూత్రం తాగుతాడు. ఎందుకంటే సముద్రం నీరు తాగటానికి పనికిరావు. అయితే ఇలాంటి సమయంలో మంచినీళ్ళు దొరికితే అది ఎంతో విలువైన సంపదతో సమానం. అదే సమయంలో మ్యారిన్ బోట్లోకి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న పండ్లు దొంగలిస్తాడు. అది చూసి మ్యారిన్కి కోపం వచ్చి తన బోట్లో పండ్లని దొంగలించిన వ్యక్తి బోటుని తన బోటుతో స్పీడ్గా డాష్ ఇస్తాడు. ఈలోగా కొంతమంది సముద్రపు దొంగలు ఆ పండ్లు దొంగలించిన వ్యక్తిని షూట్ చేసి చంపేస్తారు. మ్యారిన్ బోటు పెద్దది కావడం వల్ల అతను స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మ్యారిన్ సముద్రంలో అందరూ నివసిస్తున్న ఒక ప్రాంతానికి వెళ్తాడు. అంటే అది ఒక ఏరియా. వీళ్ల చుట్టూ నీళ్లు ఉండటం వల్ల నివసించడానికి ప్లేస్ లేక సముద్రం పైన నివసిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారిన్ వాళ్ళకి తన దగ్గర ఉన్న మట్టిని చూపిస్తాడు. అంటే డబ్బు, బంగారం వీటన్నిటికంటే మట్టి దొరకడం అంత కష్టమని అర్థం. కాబట్టి విలువైన మట్టిని చూపించగానే వాళ్ళతన్ని లోపలికి రానిస్తారు. మ్యారిన్ దగ్గర ఉన్న మట్టిని కొలిచి ఎక్కువ డబ్బులిచ్చి కొనడానికి సిద్ధమవుతారు. అయితే అతను వాళ్ళు ఇస్తామన్న డబ్బు కంటే రెట్టింపు ఇచ్చి ఆ మట్టిని కొనుక్కోమని చెప్తాడు. దానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే వాళ్ళు ఆ మట్టితో కొన్ని మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారు. మ్యారిన్ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో అక్కడే నీళ్లు కొనుక్కుని తాగుతాడు. అప్పుడే మేరీ అనే ఒక అమ్మాయి టమాటా మొక్కతో కనిపిస్తుంది. మ్యారిన్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆ మొక్క నాకు కావాలి అంటాడు. ఆ అమ్మాయి ఆ మొక్క ఇవ్వడానికి మ్యారిన్ దగ్గర ఉన్న డబ్బులో సగం డబ్బులు ఇవ్వాలని అడుగుతుంది. మ్యారిన్ ఆమె అడిగిన డబ్బిచ్చి ఆ మొక్క కొనుక్కుని తీసుకువెళ్తాడు. ఇదిలా ఉంటే ఆ మొక్క అమ్మిన అమ్మాయి ఒక చిన్న పాపని కూడా పెంచుకుంటూ ఉంటుంది. ఆ పాప పేరు సారా. ఈ అమ్మాయి అనాథ. మ్యారిన్ తనకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుని వెళ్తూ ఉండగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది జనం ఒక అమ్మాయిని తీసుకొచ్చి మ్యారిన్తో నువ్వు ఈ అమ్మాయిని గర్భవతిని చేయాలని, తర్వాత ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ జాతి చాలా బలహీనమైనదని, మ్యారిన్ బలమైన జాతికి చెందిన వ్యక్తి అని వాళ్ళ నమ్మకం. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా పుట్టిన పిల్లలు బలంగా ఉంటారని వాళ్ళ నమ్మకం. అయితే మ్యారిన్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోడు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి అతను దొంగ ఉంటాడని అనుమానం కలుగుతుంది. వాళ్ళు అతన్ని పట్టుకుంటారు. ఒక వ్యక్తి అతని చెవి కింద చేపలకున్నట్టు ముప్పలు ఉండటం చూసి గట్టిగా అరచి అందరికీ చెప్తాడు. నిజానికి మ్యారిన్ ఒక మ్యూటెంట్. అతను సముద్రంలో కూడా ఊపిరి పీల్చుకోగలడు. అయితే వాళ్ళు వెంటనే అతన్ని బంధించి విషపూరితమైన బురద లాంటి నీళ్లలో ముంచి చంపే ప్రయత్నం చేస్తారు. ఈలోగా అక్కడికి కొంతమంది సముద్రపు దొంగలొచ్చి ఆ ఏరియా మీద దాడి చేస్తారు. మ్యారిన్ మునిగిపోవడం చూసి మేరీ అక్కడికి వచ్చి అతనితో నేను నిన్ను కాపాడతాను, దానికి బదులుగా నువ్వు మమ్మల్ని నీతో పాటు తీసుకువెళ్లాలని కండిషన్ పెడుతుంది. మ్యారిన్ ఆమె చెప్పిన దానికి అంగీకరిస్తాడు. అప్పుడు వెంటనే మేరీ అతన్ని విడిపిస్తుంది. తర్వాత వాళ్ళు ముగ్గురు ఆ దొంగల నుంచి తప్పించుకుని పారిపోతారు. అప్పుడు ఆ ఏరియాలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. ఆ దొంగలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇతను ఆ సముద్రపు దొంగల లీడర్. ఇతని పేరు డికేడ్. నిజానికి ఇతను వీపు మీద టాటూ ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాడు. అంటే అతను సారా గురించి మాట్లాడుతున్నాడు. సారా వీపు మీద ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూ డ్రైల్యాండ్ వరకు వెళ్ళడానికి మార్గం చూపిస్తుందని వీళ్ళ నమ్మకం. ఇక్కడ 3 రకాల ప్రజలు నివసిస్తున్నారు. ఒకరు దొంగల ముఠ. వాళ్ల పని కేవలం చంపడం, చావడం. మరొకరు సామాన్య ప్రజలు. వాళ్ళు బస్తీలో ఉండి నివసిస్తూ ఉంటారు. ఇక మూడవది మ్యూటెంట్స్. వాళ్ళ చెవి వెనకాల చేపలకు ఉన్నట్టు మెప్పలు ఉంటాయి. వాళ్ళు నీటిలో కూడా శ్వాస తీసుకోగలరు. మ్యారిన్ కూడా ఒక మ్యూటెంటే. అతను మేరీతో మనం సారాని చంపేయాలి అని చెప్తాడు. ఎందుకంటే మన దగ్గర 3 ప్రాణాలతో ఉండే అన్ని మంచినీళ్ళు లేవని చెప్తాడు. నిజంగానే వాళ్ళ దగ్గర తాగడానికి నీళ్లు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సముద్రపు నీళ్లు తాగలేరు. పైగా నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళకి వేరే సోర్స్ కూడా లేదు. అయితే మేరీ అలా చేయడానికి ఒప్పుకోదు. తను పసిపిల్ల, అలా చెయ్యొద్దు అంటుంది. మ్యారిన్ నీళ్లు లేకపోతే మీరిద్దరూ చనిపోతారు, దానికంటే ముందుగా ఒకరిని చంపడం మంచిది కదా అంటాడు. అయితే మేరీ ఏదో ఒక విధంగా అతన్ని ఒప్పిస్తుంది. కాబట్టి అతను ఆ చిన్నపిల్లని చంపకుండా వదిలేస్తాడు. ఇంకోవైపు దొంగల ముఠా నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి నాకు కావాలి, ఎలాగైనా తనని తీసుకురండని తన మనుషుల్ని ఏరోప్లేన్లో పంపిస్తాడు. ఆ దొంగలు వాళ్ళ బోట్ వెనకాలే వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ మీద దాడి చేస్తారు. మ్యారిన్ వెపన్స్ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్తాడు. మేరీకి మ్యారిన్ పారిపోయాడు అనిపిస్తుంది. అందువల్ల ఆమె యుద్ధంలో పాల్గొంటుంది. అక్కడ ఉన్న ఒక గన్తో షూట్ చేస్తుంది. దానికి ఒక తాడు ఉంటుంది. అది బోటుకి ఫిక్స్ అయి ఉంటుంది. అది ఆ ప్లేన్కి గుచ్చుకోగానే ఆ ప్లేన్ బోటు చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఈలోగా మ్యారిన్ గన్ తీసుకుని బయటకు వస్తాడు. అతి కష్టం మీద ఆ ప్లేన్కి ఉన్న తాడుని కట్ చేస్తాడు. వెంటనే ఆ ప్లేన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ తాడుని కట్ చేయడం వల్ల మ్యారిన్ బోటు చాలా వరకు దెబ్బతింటుంది.
ఇదంతా చూసి మ్యారిన్కి వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ కోపంతో మేరీ జుట్టుని కత్తిరిస్తాడు. మేరీతో ఈ రోజు నుంచి నువ్వు నా బోటులో ఏ వస్తువుని కూడా ముట్టుకోకూడదు అని చెప్తాడు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ముందుకు ప్రయాణిస్తారు. దారిలో వాళ్ళకి ఒక బోట్ కనిపిస్తుంది. అందులో ఒక వ్యక్తి ఉంటాడు. మేరీ అతనితో మనం మాట్లాడదాం, బహుశా అతని దగ్గర తినడానికి ఏదైనా ఆహారం దొరకొచ్చు కదా అంటుంది. మ్యారిన్ అలా చేయాలనుకోడు. కానీ మేరీ చెప్పడం వల్ల అతను ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఆ వ్యక్తి దగ్గర ఒక పేపర్ ఉంటుంది. ప్రపంచమంతా నీటితో నిండుంది కాబట్టి ఇప్పుడు ఒక పేపర్ని తయారు చేయడం సాధ్యం కాదు. అయితే ఆ వ్యక్తి మ్యారిన్తో ఈ పేపర్ నేను నీకు ఇస్తాను, అయితే దానికి బదులుగా నువ్వు నాకు మేరీని ఇవ్వాలని చెప్తాడు. మ్యారిన్ అందుకు ఒప్పుకొని అరగంట సేపు ఆ అమ్మాయి నీ సొంతమని చెప్తాడు. ఆ వ్యక్తి మేరీని బాత్రూంలోకి తీసుకువెళ్ళి ఆమెతో మింగుడు పడ్డానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఈలోగా మ్యారిన్ అక్కడికి వచ్చి అతనితో మన డీల్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి కత్తితో మ్యారిన్ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ అతని ప్రయత్నం ఫలించదు. మ్యారిన్ అతన్ని చంపేస్తాడు. మ్యారిన్కి వాళ్ళిద్దరూ ఆకలితో ఉన్నారని అర్థమవుతుంది. అందువల్ల అతను సముద్రంలోకి వెళ్ళి ఒక చేపని వేటాడి తీసుకొస్తాడు. తర్వాత వాళ్ళు కడుపు నిండా తింటారు. అలా మెల్లగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇప్పుడు అతను సారాకి స్విమ్మింగ్ చేయడం కూడా నేర్పిస్తాడు. మ్యారిన్కి వాళ్ళతో ఉండటం ఇష్టం లేదు, కానీ అతను ఇప్పుడు వాళ్ళల్లో ఒకడైపోయాడు. తర్వాత మ్యారిన్ ఆ దొంగలు సారా కోసం వెతుకుతున్నారని తెలుసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి వీపు మీద ఉన్న డ్రైల్యాండ్ మ్యాప్ వాళ్ళకి కావాలి. మ్యారిన్ తన పడవలో స్పీడ్గా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. అయితే అతనికి అనుమానం కలుగుతుంది. అసలు ఈ దొంగలు నా వెంట ఎందుకు పడుతున్నారు, నాకు వాళ్ళతో ఎటువంటి శత్రుత్వం లేదు కదా అని ఆలోచిస్తాడు. అప్పుడు మేరీ అతనితో సారా వీపు మీద ఉన్న డ్రైల్యాండ్ మ్యాప్ వాళ్ళకి కావాలి అని చెప్తుంది. అది విని మ్యారిన్ ఇదంతా వాళ్ళ పిచ్చి, అలాంటి ప్లేస్ ఏది లేదు అంటాడు. అప్పుడు మేరీ లేదు, అలాంటి ప్లేస్ ఒకటి ఉంది. సారా మాకు దొరికినప్పుడు ఆమె ఉన్న బుట్టలో మట్టి కూడా ఉంది అని చెప్తుంది. ఆ మట్టి నీ దగ్గర ఉన్న మట్టి కంటే కూడా చాలా మంచిగా నీట్గా ఉంది అని చెప్తుంది. అలాగే నీ బోట్లో ఉన్న గాజు సీసా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లాంటి వస్తువులు నేల మీద మాత్రమే ఉంటాయి, ఎందుకంటే ఇలాంటివి సముద్రం పైన దొరకవు అని చెప్తుంది. అప్పుడు మ్యారిన్ డ్రైగా ఉన్న నేలని నేను నీకు చూపిస్తాను రా అంటాడు. తర్వాత మేరీని ఒక బాక్స్లో కూర్చోబెట్టుకుని సముద్రం లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఒకానొక కాలంలో అక్కడ మనుషులు నివసించేవాళ్ళు. మ్యారిన్ ఆమె మనసులో ఉన్న ఈ పిచ్చి నమ్మకాలన్నీ పోవాలని ఆమెకి ఇదంతా చూపిస్తాడు. వాళ్ళు నీళ్లలో నుంచి పైకి రాగానే సముద్రపు దొంగలు వాళ్ళ బోటుని కబ్జా చేశారని తెలుసుకుంటారు. ఆ దొంగలు వాళ్ళని సారా ఎక్కడుందని అడుగుతారు. నిజానికి సారా ఆ దొంగల్ని చూసి ముందే బోట్లో దాక్కుని ఉంటుంది. మేరీ సారాని చూస్తుంది. అయినా కూడా ఆమె సైలెంట్గా చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దొంగల్ని నమ్మడం అంత మంచిది కాదు. అయితే ఆ దొంగల ముఠా లీడర్ వీళ్ళు నిజం చెప్పకపోతే వీళ్ళిద్దరిని చంపేయండి అని చెప్తాడు. వాళ్ళు వీళ్ళిద్దరిని చంపేలోగా సారా బయటకు వచ్చేస్తుంది. వెంటనే ఆ దొంగలు సారాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు వాళ్ళ లీడర్ వాళ్ళిద్దరిని చంపేయమని ఆర్డర్ వేస్తాడు. అయితే దొంగలు వాళ్ళని చంపేలోగా మేరీని తీసుకుని నీళ్ళలోకి దూకేస్తాడు. కానీ మేరీ నీళ్లలో శ్వాస తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఆమె మ్యారిన్ లాగా మ్యూటెంట్ కాదు, ఆమె అందరిలాగా సాధారణమైన మనిషి. అయితే మ్యారిన్ ఆమెకి తన నోటి ద్వారా శ్వాసను అందిస్తాడు. వాళ్ళు చాలాసేపు వరకు కూడా నీళ్ళలోనే ఉంటారు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఆ దొంగలు అతని బోటు మొత్తం పాడు చేశారని తెలుస్తుంది. మేరీ మ్యారిన్ మంచితనాన్ని, సహాయం చేసే గుణాన్ని చూసి అతన్ని ప్రేమిస్తుంది. అలా వాళ్ళిద్దరూ చాలా దగ్గరవుతారు. తర్వాత మ్యారిన్కి ఆ పేపర్ దొరుకుతుంది. దాన్ని ఆ బోట్లో వచ్చిన వ్యక్తి ఇచ్చాడు. ఆ పేపర్ మీద ఐలాండ్ డ్రాయింగ్ ఉంటుంది. దాని మీద చాలా చెట్లు కూడా ఉంటాయి. సారా కూడా ఇదే డ్రాయింగ్ వేస్తుంది. దీన్ని బట్టి మ్యారిన్కి సారా వీపు మీద ఉన్న డ్రై ఐలాండ్ మ్యాప్ నిజమేనని అర్థమవుతుంది. సారా తను ఏదైతే చూసిందో అది మాత్రమే డ్రాయింగ్ వేస్తుంది. అయితే వీళ్ళు ఇక్కడి నుంచి ప్రయాణించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ బోటు పూర్తిగా పాడైపోయింది. కొంచెం సేపు తర్వాత అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతని దగ్గర ఎగిరే బెలూన్ ఉంటుంది. అతను కూడా ఆ బస్తీలో నివసించే వ్యక్తి. సముద్రపు దొంగలు అక్కడికి వచ్చినప్పుడు అతను దాంతో అక్కడి నుంచి ఎగిరి పారిపోయాడు. ఆ వ్యక్తి మేరీతో, మీరు బోటుని కాల్చేసి మంచి పని చేశారు, లేదంటే ఎప్పటికీ నేను మిమ్మల్ని వెతికి పట్టుకునేవాడిని కాదు అంటాడు. ఎందుకంటే ఈ పొగ వల్లనే నేను మిమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. తర్వాత అతను వాళ్ళని ఆ బెలూన్లో తీసుకువెళ్తాడు. ఇప్పుడు మ్యారిన్ తను ఎలాగైనా సరే సారాని వెతికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అలా ఆ దొంగలు ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ దొంగల ముఠా లీడర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆ అమ్మాయి కావాలని చెప్తాడు. అప్పుడు ఆ దొంగల ముఠా లీడర్, నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడితే కదా ఇదంతా అని అంటాడు. మ్యారిన్ తన జేబులో నుంచి ఒక పరికరం బయటకు తీస్తాడు. దాన్ని అక్కడ ఉన్న ట్యాంకులో వేస్తాడు. అప్పుడు వెంటనే అక్కడ పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అలా అక్కడున్న అందరూ చనిపోతారు. తర్వాత మ్యారిన్ సారా కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఆ దొంగల ముఠా లీడరు ఆ అమ్మాయిని తీసుకుని ప్లేన్లో పారిపోతాడు. అది చూసి మ్యారిన్ ఒక తాడుతో ఆ ప్లేన్ని క్రాష్ చేస్తాడు.
బ్లాస్ట్ అయ్యి కాలిపోవడం వల్ల ఆ ప్రాంతమంతా నీళ్లలో మునిగిపోతూ ఉంటుంది. వాళ్ళు కూడా మునిగిపోయేలోపు మేరీ గాల్లో తేలుతున్న బెలూన్తో అక్కడికి వచ్చి వాళ్ళని కాపాడుతుంది. తర్వాత అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి ఆ ప్రాంతం మొత్తం నీళ్లలో కలిసిపోతుంది. ఆ కారణంగా దొంగలందరూ చనిపోతారు. అయితే ఆ లీడర్ మాత్రం ఇప్పటికీ బతికే ఉంటాడు. అతను ఒక గన్తో సారాని షూట్ చేస్తాడు. అయితే ఆ బుల్లెట్ ఆ అమ్మాయికి తగలదు. అది పక్క నుంచి వెళ్ళిపోతుంది. కానీ సారా ఆ శబ్దం వల్ల జారి నీళ్లలో పడిపోతుంది. ఆ దొంగలు వెంటనే ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వెళ్తారు. ఈలోగా మ్యారిన్ నీళ్లలోకి దూకి సారాని తీసుకుని పైకి వెళ్ళిపోతాడు. ఆ దొంగలు ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వచ్చి పొరపాటున ముగ్గురు డాష్ ఇచ్చుకుని పెద్ద బ్లాస్ట్ జరిగి చనిపోతారు. ఆ బ్లాస్ట్లోనే అందరూ చనిపోతారు. ఆ విధంగా సారాని కాపాడతాడు. వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తికి ఆ రూట్ మ్యాప్ చదవడం తెలుసు. కాబట్టి వాళ్ళు ఫైనల్గా ఆ డ్రై ఐలాండ్కి చేరుకుంటారు. అక్కడ ఒక గుడిసె ఉంటుంది. ఆ గుడిసె లోపల 2 అస్థిపంజరాలుంటాయి. అవి సారా తల్లిదండ్రులవి. వాళ్ళ దగ్గర టాటూ వేసే వస్తువులు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చనిపోతున్నారు అని. అందుకే వాళ్ళు సారా వీపు మీద అక్కడికి రావడానికి మ్యాప్ గీసి ఆ అమ్మాయిని ఒక బుట్టలో పెట్టి వదిలేశారు. అలాగే ఆ బుట్టలో కొంచెం మట్టి కూడా వేశారు. దాన్ని చూసిన వాళ్ళకి డ్రై ఐలాండ్ ఎక్కడుందో తెలుస్తుందని. వాళ్ళిలా ఎందుకు చేశారంటే ఆ సమయంలో సారా చాలా చిన్నపిల్ల. ఒకవేళ ఆ అమ్మాయి అక్కడే ఉంటే తనిప్పుడు ప్రాణాలతో ఉండేది కాదు. ఏదేమైనా సారా తల్లిదండ్రులు ఏదైతే అనుకున్నారో ఈరోజు అది జరిగింది. ఇదిలా ఉంటే మ్యారిన్కి అక్కడ ఉండటం అసలు నచ్చదు. ఎందుకంటే అతను మనిషి కాదు, మ్యూటెంట్. అందువల్ల అతను తిరిగి సముద్రంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అయితే మేరీ సారాకి అతను తిరిగి సముద్రంలోకి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ మ్యారిన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అతని అసలైన ప్రపంచం సముద్రమే. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.